ఈ మధ్య కాలంలో మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సీనియర్ ఆర్టిస్టులు అకస్మాత్తుగా కన్నుమూశారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. సినిమా రంగంలోకి నటిగా అడుగుపెట్టి తాను నటించిన నాటక రంగంతోనే తన ఇంటి పేరుగా మార్చుకొని తనదైన నటనతో కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకటి కాదు రెండు కాదు 300కు పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటీమణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, పావలా శ్యామల. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. పావలా శ్యామల గుంటూరు జిల్లాలోని అమరావతిలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి రంగస్థలం మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటిగా తన కెరియర్ని ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా పావలా అన్న నాటకంలోని తన సహజసిద్ధమైన నటనతో అలరించడంతో నేతి శ్యామల కాస్త పావలా శ్యామలాగా మారిపోయి ఎన్నో నాటకాలు వేస్తూ రంగస్థల నటిగా మంచి గుర్తింపు, అవార్డులని కూడా అందుకుంది. అలాంటి ఆమెకి సినిమా రంగంలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడంతో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ నటించిన సినిమా అయిన బాబాయ్ అబ్బాయి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. అలా పావలా శ్యామలాగా మన తెలుగు సినిమా రంగానికి పరిచయం అయితే ముఖ్యంగా విశ్వనాథ్ జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది. పావలా శ్యామల గారి పేరు చెప్పగానే మనందరికి బాగా గుర్తొచ్చే సినిమాల్లో స్వర్ణకమలం కావచ్చు, ఛాలెంజ్, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్ అబ్బాయి, మొగుడు పెళ్ళాలు, ఇదే ప్రపంచం, జీవన గంగ, దొంగ కోళ్ళు, వివాహ భోజనంబు, మౌన పోరాటం, కర్తవ్యం, పాప కోసం, గ్యాంగ్ వార్, బాబాయ్ హోటల్, చీమల దండు, ఖడ్గం, సుస్వాగతం, ప్రేమకు వేళాయరా, కోదండరాముడు, ఇలా ఎన్నో సినిమాల్లో తన సహజసిద్ధమైన నటనతో ఒక బామ్మగా, నాయనమ్మగా, అమ్మగా, అత్తగా, ఇక పని మనిషిగా ఇలా ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకులందరినీ అలరించింది. అలాంటి పావలా శ్యామల గారు ఈ మధ్య కాలంలోనే ఆర్థిక ఇబ్బందులు కూడా పడడం, పైగా తను హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆమెకి ఆర్థిక సహాయం కూడా చేశారు. అలాంటి పావలా శ్యామల చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త అకస్మాత్తుగా కన్నుమూయడం, తన 2 కూతుళ్ళకి పెళ్లిళ్లు చేసి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న ఆమె ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్న నేపథ్యంలోనే గుండెపోటుతో ఆమె 70 ఏళ్ల వయసులో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ఆర్టిస్టులు, ఆమెతో కలిసి నటించిన నటీనటులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అంతేకాదు చివరి చూపు కోసం హుటాహుటిన ఆమె ఇంటికి కూడా తరలి వెళ్లి ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ తన సహజసిద్ధమైన నటనతో ఒక బామ్మగా, నాయనమ్మగా, పక్కింటి ఆమెగా, అత్తగా, అమ్మగా, పని మనిషిగా ఇలా ఎన్నో రకరకాల పాత్రలతో తన కామెడీ టైమింగ్తో, డైలాగ్ డెలివరీతో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మనలందరినీ కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.